అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక ఢిల్లీలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా కనిపిస్తోంది. కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేను అరెస్ట్ చేశారు. అలాగే దీప్కేను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వర్షంలో కూడా కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళనలు విరమించట్లేదు. ఆందోళనకారులపై మరొకసారి కూడా పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు ప్రధానంగా కూడా ముందు నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి డిమాండ్ అది. అయితే పార్లమెంట్ వద్ద భారీగా కూడా పోలీసులంతా కూడా మోహరించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే పార్లమెంటును సిజేపీ కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా ముట్టడించడంతో అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది అనే చెప్పొచ్చు. ఇటు భద్రతా బలగాలు అలాగే ఆందోళనకారుల మధ్యలో కూడా తీవ్ర తోపులాట కూడా జరిగింది. బారికేడ్లు తోసుకొని మరి లోపలికి వెళ్లేందుకు వాళ్ళంతా కూడా యత్నం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఢిల్లీలో నెలకొంది. అయితే ఇక్కడ ఆందోళనకారులపై టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. అలాగే లాఠీ చార్జీలు కూడా చేశారు. అదుపు చేసే ప్రయత్నాలు ఇంకా కూడా చేస్తా ఉన్నారు. వాళ్ళు ఒకటేసారి పార్లమెంట్ కి మీదకి ఒకటేసారి ఆందోళనకారులందరూ కూడా వెళ్ళటం, సిజేపీ కార్యకర్తలు స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటేసారి ఒక ఉద్యమంలో వాళ్ళు నిరసన గలం విప్పే విధంగా వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఒక్కసారిగా ఢిల్లీ మొత్తం కూడా ఉద్యమ వాతావరణం నెలకొందనే చెప్పొచ్చు. ఒకసారి మనము దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం యూటీవీ స్క్రీన్ మీద చూద్దాం. ఢిల్లీలో పరిస్థితుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే వెంకట్, ప్రస్తుతానికి ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు చూసుకుంటే సిజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అరెస్ట్ చేసి వాళ్ళు ఏమైనా స్టేషన్ కి తరలించడం జరుగుతుందా? ఒకవేళ ఆయన అదుపులోకి తీసుకోవడం ద్వారా ఉధృతం ఇంకింత ఏదైతే వాళ్ళు చేస్తున్నారు నిరసన అది ఇంకాస్త ఎక్కువ అయిపోయిందా, కాస్త తక్కువ? దీని గురించి పూర్తి డీటెయిల్స్ అందించండి. ప్రియ, ఇక కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి గత 3-4 నెలల నుంచి కూడా కాక్రోచ్ జనతా పార్టీ దూకుడు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా 2-3 నెలల నుంచి వాళ్ళు అంటే యువతను జెన్జీని తమ వైపుకు తిప్పుకునేటువంటి క్రమంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా సంచలనం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే నీట్ పేపర్ కు సంబంధించి ఏదైతే ఉందో ఇండియా దేశవ్యాప్తంగా నిర్వహించేటువంటి నీట్ ఎగ్జామ్ కు సంబంధించి జరిగినటువంటి అవకతవకలు, పేపర్ లీకేజీ అంశం, వీటన్నింటికి సంబంధించి ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది ఈ అంశాన్ని. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలను అంటే ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఈ పార్టీ ముందుకు వెళ్తోంది. అభిజిత్ దీప్కే నాయకత్వంలో అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అంటే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్ ను ముట్టడించాలనేటువంటి కోణంలో కాక్రోచ్ జనతా పార్టీ అడుగులు వేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకనే పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు మొత్తం కూడా పార్లమెంట్ వైపు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. దీంతోనే ముందు నుంచి కూడా అటు జంతర్ మంతర్ వద్ద కానీ లేదంటే పార్లమెంట్ పరిసర ప్రాంతాలు కానీ ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్స్ కూడా ఆపివేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అటు కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులను అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ కానీ లేదంటే వాటర్ కెనాల్ కానీ వీటన్నింటి ద్వారా కొంత పోలీసులు కూడా భద్రతా బలగాలు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం మీరు లాఠీ చార్జ్ చేసినా పర్వాలేదు, మీరు మా మీద దాడి చేసినా పర్వాలేదు, మేము మాత్రం కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా విశ్రమించేది లేదు అనేటువంటి అంశాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అందుకనే ఈ ఉద్యమ తీవ్రత అనేది ఈ స్థాయిలో కనపడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అటు ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశం కూడా అయ్యారు. ఆయన అయితే దీనికి సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల్లోనే పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆయన రాజీనామా చేసే దిశగా కాక్రోచ్ జనతా పార్టీ అయితే అడుగులు వేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఇప్పుడు అభిజిత్ దీప్కేను అరెస్ట్ చేసి ఏ స్టేషన్ కి తరలిస్తున్నారు, దాని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఎస్, అయితే అక్కడ అభిజిత్ దీప్కేకి సంబంధించి అతను ఏ స్టేషన్ కి తరలిస్తున్నారు ఏంటనే దానికి సంబంధించి ఇంకా మనకు సమాచారం లేదు. కానీ అతను అయితే ఢిల్లీ ప్రస్తుతానికి అయితే పార్లమెంట్ కి సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లోనే అతను ఉంచారు అనేటువంటి సమాచారం ఉంది. అయితే ఒకవేళ అక్కడ పరిస్థితి ఒకవేళ పోలీస్ స్టేషన్ కనుక కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు ముట్టడిస్తే పరిస్థితి మరింత ఆందోళన కలిగించేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి అంటే ఈ అంశాన్ని ఇతర రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ కానీ టీఎంసీ కానీ ఆప్ కానీ ఇలా ఏ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోకుండా
ఉండేందుకు కొంత కేంద్రం కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకనే కాక్రోచ్ జనతా పార్టీతో చర్చలకు కూడా ముందుకు వచ్చింది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా మరింత సమాచారం అయితే మనకు తెలియాల్సింది. అండ్ ఇంకొకటి చూసుకుంటే దాదాపుగా డిజిటల్ ప్లాట్ఫామ్ లో 2-3 నెలల నుంచి క్రియేట్ అయినటువంటి అంటే దాదాపు 2.2 కోట్ల జనాలందరూ కూడా ఒకే చోట డిజిటల్ చేరి ఇప్పుడు ఈ రోజు పార్లమెంట్ ముట్టడికి కూడా కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు విద్యార్థులు అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళది ప్రధాన డిమాండ్ అయితే ఖచ్చితంగా విదేశాంగ మంత్రి అయితే ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి పార్లమెంట్ లో దీనికి సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరపాలి అని చెప్పేసి వాళ్ళ ప్రధాన డిమాండ్ అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఏమైనా హామీలు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు వీళ్ళ ఏదైతే వీళ్ళు నిరసన చేస్తున్నారో వీళ్ళని విరమింపజేసే దిశగా ఏమన్నా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుందా అక్కడ పరిస్థితి కనుక చూసుకుంటే? ఎస్, వీళ్ళని కొంత శాంతింపజేసేటువంటి దిశగానే కేంద్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోంది. అభిజిత్ దీప్కేతో నేరుగా కేంద్ర మంత్రి ఒకరు మాట్లాడేటువంటి అవకాశం ఉంది, కిరణ్ రిజిజు మాట్లాడేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కాకపోతే దీనికి సంబంధించి ఇంకా అంటే కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు ముందు కాస్త కట్టడైతే వాళ్ళందరూ కూడా కాస్త విశ్రమిస్తే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అటు సామాజిక ఉద్యమకారుడుగా ఉన్నటువంటి సోనం వాంగ్చుక్ కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. అలాగే అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాన్ని కొంత తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ అనవసరంగా దీన్ని రాజకీయ రద్దు చేయకుండా ఉండేందుకు కొంత కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నాలు అయితే వేగవంతం చేసింది అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు తెలుస్తోంది. సో మొత్తానికైతే వీళ్ళు ఎప్పుడు అనంటే ఒక 2-3 నెలల క్రితంగా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లో 2.2 మిలియన్ గా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు ఒక రోజు ఇవాళ ఢిల్లీలో చేరి వాళ్ళంతా కూడా నిరసన 2-3 నెలల నుంచి కూడా వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్ లో వాళ్ళ నిరసన గలం విప్పుతూ వస్తున్నారు. అండ్ ఈ రోజు వర్షాకాల సమావేశాలు ఈ రోజు తొలి రోజు జరుగుతున్నటువంటి ఈ రోజును పార్లమెంట్ ను కూడా వాళ్ళందరూ కూడా ముట్టడిస్తున్నారు కాక్రోచ్ జనతా పార్టీ. సో మొత్తానికైతే వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటి, వీళ్ళ యొక్క ఇష్యూ ఏంటి అంటే నీట్ పరీక్ష అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ తో సిజేపీ ఇవాళ సంసద్ చెలో మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలో అయితే ఇప్పుడు ఢిల్లీలో దారితీసింది అని చెప్పొచ్చు. జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్నటువంటి నిరసనల మధ్య పార్లమెంట్ వైపు ఈ దూసుకెళ్లారు అభిజిత్ దీప్కే. అలాగే పలువురు కార్యకర్తలందరినీ కూడా ఇప్పుడు పోలీసులు అయితే కొంతమందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా పార్లమెంట్ ఎదురుగా ఒక ఉద్రిక్తత వాతావరణమే ఉదయం నుంచి మనకు కనిపిస్తూ వస్తుంది. అసలు నిరసనకారులు అస్సలు విరమింపజేయట్లేరు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లు అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో అంతకుముందు కూడా ఇప్పుడు దీనికి సంబంధించి అంతకుముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ విజ్ఞప్తి మేరకు కూడా అభిజిత్ దీప్కే తన నిరాహార దీక్షను కూడా ఆయన విరమించారు పార్లమెంట్ వైపు. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఉదయం నుంచి ర్యాలీగా వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడో డిజిటల్ ప్లాట్ఫామ్ లో క్రియేట్ అయినటువంటి కార్యకర్తలందరూ కూడా ఒకే గొంతుకై ఈ రోజు ఇన్ని రోజులు అనంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లోనే వాళ్ళు నిరసన తెలుపుతూ వచ్చారు. ఇక ఈ రోజు అసలు తగ్గేదే లేదు అన్నట్టుగా ఢిల్లీకి బాట పట్టారు. సో మొత్తానికైతే ఉన్న వాళ్ళందరూ పార్లమెంటరీ ముట్టడిగా వాళ్ళు ఈ రోజు చలో సంసద్ చలో మార్చ్ కు తీవ్ర ఉద్రిక్తతలు దారితీస్తున్నాయి. వాళ్ళు ఒక మార్చ్ అంటే సో ఒక దాదాపుకు చాలా మంది 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి. సో అందులో చాలా మంది కూడా ఇప్పుడు ఢిల్లీలో జరిగేటువంటి పార్లమెంట్ ముట్టడికై వాళ్ళందరూ కూడా వచ్చారు. సో వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్స్ డే 1 నుంచి కూడా వాళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే ఖచ్చితంగా ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయన రాజీనామా చేయాలి. అలాగే ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో వాళ్ళ ఖచ్చితంగా కూడా ఈ అంశాన్ని అందులో పెట్టి సుదీర్ఘంగా కూడా చర్చించాలి అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఇదంతా అయ్యేంత వరకు మేము విరమింప చేయము అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి. వీళ్ళని అదుపు చేయడానికి ఒక దిక్కు పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఇంకా అదుపు చేయలేక లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ ప్రయోగం కూడా చేశారు. అయినా కూడా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. అక్కడ మనం సిచ్యువేషన్ ఒకసారి యూట్యూబ్ స్క్రీన్ మీద చూస్తున్నాం. చాలా చాలా గందరగోళంగా ఉదయం నుంచి కూడా ఢిల్లీ ప్రాంతం కనిపిస్తుంది. మరి మొత్తానికైతే ఢిల్లీ పెద్దలు మరి చర్చలు జరుపుతారా, వీళ్ళకి ఏమైనా హామీ ఇస్తారా, సో ఏంటి అనేది అయితే మనం ఇంకా వేచి చూడాలి.